హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. డైరీలో 6 రాసింది చదివిన తర్వాత మనోహరి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇక అలా మనోహరి డైరీ చేతులు పట్టుకొని కుప్పకూలిపోగా అంజలి కంపాస్ బాక్స్ మర్చిపోయానని చెప్పి గదిలోకి వస్తుంది. ఇక మనోహరి చేతిలో ఉన్న డైరీని చూస్తూ ఇది అమ్మ డైరీ లాగా ఉంది, నాన్న గదిలో పెట్టి వెళ్తాను అని చెప్పి ఇక అలా అంజు పాప డైరీ చేతు పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో రాతోడు అంజు పాప త్వరగా రా, లేట్ అయిపోతుంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో అంజు ఈ డైరీ ఈ రోజుకి నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి ఇక అలా చేతిలో డైరీ పట్టుకుని రాతోడి దగ్గరికి వచ్చి ఆ డైరీతో రాతోడిని కొడుతూ ఉంటుంది. ఏమైంది అంజలి పాప అని చెప్పి రాతోడు అడుగుతాడు. మా డాడీకి వినిపించేలాగా నేను స్కూల్కి లేట్ చేస్తున్నానని అరిచావు కదా, అందుకే అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. సరే పద అంజు పాప, ఈరోజు అసలే గుడికి కూడా వెళ్ళాలి, దోషం పోవాలని చెప్పి గుడిలో పూజలు చేయించాలని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇకప్పుడు అంజు పాప దానికి పూజలు చేయడం ఎందుకు, నిన్ను మిస్ అమ్మని ఇంట్లో నుండి పంపించేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పిల్లలంతా కలిసి కారులో కూర్చుంటారు. రాతోడు వాళ్ళని కారులో స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు మనోహరి తేరుకొని డైరీ గురించి ఆలోచిస్తూ అంజు అంజు అని చెప్పి ఇక అలా అంజు కోసం చూసేసరికి అప్పటికే అంజు స్కూల్కి వెళ్ళిపోవడంతో అంజు పాప ఆ డైరీని అమర్ గదిలో పెట్టుంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్ ఆ డైరీని చదవకూడదు, అమర్ కనుక ఆ డైరీ చదివితే అప్పుడు నా గురించి అమర్కి నిజం మొత్తం తెలిసిపోతుంది, నా గతం గురించి అమర్కి తెలిస్తే నాకు భవిష్యత్ అనేది ఉండదు అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. పిల్లలు కారులో వెళ్తూ ఉండగా ఇక అప్పుడు అమ్మ అంజు చేతిలో ఉన్న డైరీని చూస్తూ అది అమ్మ డైరీ కదా అంజు అని అంటూ ఉంటుంది. అవును అని అంజు అనగానే మరి నీ దగ్గర ఎందుకుందని చెప్పి అమ్మ పాప అడుగుతుంది. అమ్మ ఈరోజు ఎందుకు నాకు గుర్తొచ్చింది, అందుకే ఈ డైరీ నాతో ఉంటే అమ్మ కూడా నాతో పాటే ఉన్నట్టుగా ఉంటుందని తీసుకొచ్చానని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఒక్కసారి ఆ డైరీ ఇలా ఇవ్వవా అని చెప్పి అమ్మ పాప ఎమోషనల్ అవుతూ అడుగుతూ ఉంటుంది. అంజు డైరీ ఇవ్వగానే అమ్మ ఆ డైరీలో ఉన్నది చదువుతూ ఉంటుంది. 6 అందులో పిల్లల గురించి రాస్తూ ఈరోజు ఉదయం పిల్లలు నిద్ర లేవడం కాస్త ఆలస్యమైంది, ఆయన చేతుల్లో ఈరోజు పనిష్మెంట్ తప్పదేమో అనుకున్నాను, కానీ కొంచెంలో తప్పించుకున్నాము అని చెప్పి ఇక అలా పిల్లల గురించి 6 రాసింది చదివి అమ్ము పాప బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఆకాష్ ఆ డైరీలో ఉన్నది చదువుతూ ఉంటాడు. ఈరోజు మా యానివర్సరీ కావడంతో పిల్లలు మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు, నా చిట్టి బంగారాలు నా కోసం ఎంత కష్టపడ్డారో అని చెప్పి అలా 6 రాయడం చూసి పిల్లలు ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు. ఈరోజు అంజుకి మార్కులు తక్కువ రావడంతో అన్నిట్లలో 0 వస్తే నేను దాన్ని 100 చేశాను, మీరు తిడతారేమోనన్న భయంతోనే ఇలా చేశాను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అంటూ 6 పిల్లల గురించి డైరీలో రాసిన ప్రతి విషయం కూడా వాళ్ళు చదువుతూ అలా ఆ రోజుల్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక చివరగా అంజు పాప యాక్సిడెంట్ జరిగిన రోజున వాళ్ళు గుడికి వెళ్ళడాన్ని ఇదంతా కూడా 6 ఆ డైరీలో రాయడం చదివి ఏడుస్తూ ఉంటే గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా అని చెప్పి ఇక అలా ఆ డైరీని చదవలేక ఇది డాడీ దగ్గర ఉండడమే కరెక్ట్ అంటూ అమ్ము రాతోడు ఇది డాడీకి ఇచ్చేసాయని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పిల్లలు 6ని తలుచుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు రాతోడు కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. మనోహరి అమర్కి ఆ డైరీ దొరికితే ఏం జరుగుతుందోనని కంగారు పడిపోతూ ఖచ్చితంగా అంజు అమర్ గదిలోనే ఆ డైరీ పెట్టుంటుంది, అందరూ ఎలాగో గుడికి వెళ్తున్నారు కదా, నేను ఇంటి దగ్గరే ఉండిపోయి ఆ డైరీని తీసుకుంటానని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాగి అమర్ వాళ్ళ నాన్నగారికి కాఫీ ఇస్తుంది. ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఈరోజు మీ ఇంటికి రావడం కుదరదు, మేము గుడికి వెళ్ళి పూజ చేయించాలని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత బాగి అమర్ వాళ్ళ నాన్నగారికి కాఫీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా మనోహరి మిస్ అమ్మ అని చెప్పి తనను పిలుస్తుంది. ఏంటి నువ్వు నన్ను పిలిచావా అని చెప్పి
బాగి ఆశ్చర్యంగా సైగలు చేస్తూ ఉంటుంది. అవును అన్నట్టుగా మనోహరి తల ఆడిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు గుడికి వెళ్ళరా, రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మనో వెళ్ళరా అని అడుగుతున్నావు, నువ్వు మాతో పాటు రావడం లేదా అని చెప్పి బాగి అడుగుతుంది. లేదు నేను రావడం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు అలా షాకే చూస్తున్నావని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు బాగి ఏం లేదు మనో, ఎప్పుడు చూసినా మా మెడలో డోల్లాగా పెద్ద తోకలాగా మా వెంటే వస్తూ ఉంటావు కదా, మరి ఈరోజు మా వెంట రానని అంటూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం ప్లాన్ చేస్తున్నావో నన్న క్యూరియాసిటీ అని చెప్పి అంటూ ఉంటుంది. నేనేదో ప్లాన్ చేయడం ఏంటి, ఏదో ఇంటికి మంచి జరుగుతుంది కదా అని అలా అన్నాను, అయినా మీరు వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనో నీకు ఒంట్లో బాగానే ఉందా అని చెప్పి ఇక అలా బాగి మనోహరి మొహం మీద చేయి పెట్టి చూస్తూ ఉంటుంది. నా బంగారు కొండ, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను ముంచేదాని గురించే ఆలోచిస్తావు, మొట్టమొదటిసారి నువ్వు మంచి చేయాలని ఆలోచిస్తున్నావంటే నాకెక్కడో తేడా కొడుతుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి ప్లాన్ లేదు ఏం లేదు, నువ్వు అక్కడ అమర్తో కలిసి పూజ చేయడం నేను చూడలేను, అందుకే రావద్దనుకుంటున్నానని చెప్పి మనోహరి అంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, ఈ ఒక్కరోజైనా మేము ప్రశాంతంగా పూజ చేసుకుంటామని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమర్ గుడికి వెళ్ళడం కోసం అని చెప్పి వైట్ షర్ట్ వేసుకుని రెడీ అవుతాడు. ఇక అలా అమర్ రెడీ అవుతూ ఉంటే బాగి అమర్ని చూస్తూ ఉండిపోతుంది. వెళ్దామా మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పటికి బాగి అలాగే అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అమర్ బాగి భుజం మీద చేయి వేసి, హలో మిస్ అమ్మ నిన్నే, వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటాడు. పదండి అని చెప్పి ఇక అలా బాగి అంటూ ఉంటే అమర్ ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అలా బాగి వెనుక నుండి అమర్ని చూస్తూ సిగ్గుపడుతూ చేతులతో దిష్టి తీస్తూ ఉంటుంది. మనోహరి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. రాథోడ్ అమర్ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మీరు కూడా గుడికి వస్తున్నారా, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని మనం చూస్తున్నాం కదా, మరి అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇస్తే బాగుంటుంది కదా, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, మీరు కాసేపు ఆగండి సార్, మనం వెనకాల వెళ్దామని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అవునయ్యా రాథోడ్ నువ్వు చెప్పింది కూడా కరెక్టే, వాళ్ళని వెళ్ళమని చెబుదాం, మనం వెనకాల వెళ్దాం అంటూ ఇక అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, రే అమర్ మేము తర్వాత వస్తాం మీరు వెళ్ళండి అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఎందుకు నాన్న మీరు కూడా మాతో పాటు రండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, మేము పూజకు కావాల్సిన సామాన్లు కొన్ని కొనాలి, అందుకే వెనకాల వస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. పర్వాలేదు మామయ్య, మనం కొనుక్కున్న తర్వాత అందరం కలిసే వెళ్దామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అయ్యో మిస్సమ్మ నీకు ఏమీ అర్థం కావట్లేదు, మేము వెనకాల వస్తామని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు పద కూర్చో అంటూ రాథోడ్ బలవంతంగా బాగిని కారులో కూర్చోబెడతాడు. ఇక అందరూ వెళ్ళిపోయారనుకొని మనోహరి మెల్లిగా అమర్ గదిలోకి వెళ్ళి డైరీ కోసం వెతుకుతూ ఉంటుంది. అమర్ వాళ్ళ అమ్మ నాన్న రాథోడ్ ముగ్గురు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఏదో ఒక విధంగా బాగి అమర్ ఇద్దరు ఒకటైపోతే బాగుండని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మనోహరి డైరీ కోసం వెతుకుతూ ఉంటే పర్ఫ్యూమ్ బాటిల్ కింద పడిపోవడంతో అమర్ గదిలో నుండి శబ్దం వినిపించి వాళ్ళు ముగ్గురు కూడా పైకి వస్తారు. ఇక వాళ్ళని చూడగానే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి వీళ్ళు గుడికి వెళ్ళలేదా, ఇంట్లోనే ఉన్నారా, ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. అమర్ బాగి లేనప్పుడు వాళ్ళ గదిలో నీకేం పని, ఏం వెతుకుతున్నావని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి, ఇందాక అంజు పాపకి 6 డైరీ కనిపించింది, డైరీ అమర్ గదిలో పెట్టమని చెప్పాను, జాగ్రత్తగా పెట్టిందో లేదో నేను చూస్తున్నానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు 6 డైరీతో నీకేం పని అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, 6 ఎలాగో మన మధ్య లేదు, కనీసం తన వస్తువులైనా జాగ్రత్తగా పెడదామని అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అమ్మగారి డైరీ కారులో ఉంటే మీరు ఇక్కడ జాగ్రత్త పడితే ఏమొస్తుందని చెప్పి రాథోడ్ అంటాడు. దాంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మేము ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా, అమర్కి ఆ డైరీ జాగ్రత్తగా పెట్టమని చెబుతాంలే అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, అంకుల్ గుడికి నేను కూడా వస్తాను అని చెప్పి మనోహరి వాళ్ళతో పాటు గుడికి వెళ్తూ ఉంటుంది. ఇక బాగి అమర్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు.
ఇక అప్పుడు గేట్ దగ్గర నిలబడి ఉన్న ఆరు వాళ్ళని చూస్తూ, అయ్యో ఉదయాన్నే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో ఒక విధంగా బాగీని సహాయం అడుగుదామని అనుకున్నాను, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆరు కంగారు పడుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి కారులో వెళ్ళడాన్ని చూసిన రణవీర్ మనిషి రణవీర్కి ఫోన్ చేసి మనోహరి గుడికి వెళ్తున్న విషయం చెప్పడంతో ఇక రణవీర్ మనోహరి ప్రాణాలు తీయడానికి గుడికి వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.